ఇవన్నీ వేసి అన్ని పచ్చి వేటలతోటే పౌడర్ చేస్తానండి. చేసి ఇంగువ అన్నీ వేసి పొడి చేస్తాననమాట. కరివేపాకు అన్నీ వేసి అదే ఈ పొడి. చూసారా గుండ, చారు గుండ. దీంతో పెట్టిన చారు మరుగుతుంది ఇది. ఇప్పుడు మనం కూర చేద్దామండి. బీరకాయ ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. చూసారా బీరకాయలో కరివేపాకు కూడా కొద్దిగా వేశాను ఇందులోను. బీరకాయ పులుసు కారం కూర చేసుకుందాం. స్టవ్ వెలిగించాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. తక్కువ ఆయిల్ వేస్తానండి, ఎక్కువ ఏం లేదు. పోపు వేగడానికి ముందు కొంచెం ఆయిల్ వేసుకుందాం, కావాలంటే తర్వాత వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేడయిన తర్వాత శనగపప్పు